బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఎస్పెషల్లీ చాలామంది వెల్త్ గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. ఆరోగ్యానికి మించింది ఇంకొకటి ఉండదు. సో ఎవరికైనా సరే కొన్ని ఏండ్ల మించి కొన్నిటి గురించి సఫర్ అవుతూ ఉంటారు. చిన్న చిన్నవి అయినా కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషుల్ని. యూనివర్స్ త్రూ ఆ కాన్సెప్ట్ మనకు వస్తే అసలు ఏ విధంగా అంటారు, ఎటువంటి విషయాల్ని, అంటే ఎటువంటి సీడ్ మంత్రాన్ని కానివ్వండి. మీరు ఇంతకుముందు కూడా మనీ గురించి అడిగినప్పుడు ఒక మంచి మంత్రాన్ని వాళ్ళకైతే ఇచ్చారు. సో మన వెల్త్ గురించి ఏదైనా ఒక అఫర్మేషన్ కానివ్వండి, సీడ్ మంత్ర కానివ్వండి, మేనిఫెస్టేషన్ కానివ్వండి చెప్పే అవకాశం ఉందా? యా, తప్పక. దీంట్లోనే స్విచ్ వర్డ్స్ మనం మాట్లాడుకున్నాం. మీరు ఇందాక చెప్పింది స్విచ్ వర్డ్స్ గురించే. అలాగే స్విచ్ నంబర్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. అంటే స్విచ్ వర్డ్స్ ఎలాగ మనకి నేను చెప్పినట్టు స్విచ్ వేయగానే ఎలా వెలుగుతుందో అలాగే మన ఈ నంబర్స్ మనం జపం చేసినప్పుడు మనకి ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అవుతుందనే ఒక నమ్మకం. బట్ దీనికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బిలీఫ్. మీకు బిలీఫ్ ఉంటేనే ఇవన్నీ చేయాలి. బిలీఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. బికాస్ మీరు మేనిఫెస్టేషన్ గురించి కూడా అడిగారు కనుక దానికి బేసిస్ ఏంటంటే బిలీఫే ఫస్ట్. మీరు బిలీఫ్ లేకుండా ఏదైనా చేస్తారనుకుంటే మీకు ఎంత బిలీఫ్ ఉందో అదే మీ ఆ వైబ్రేషన్ అట్రాక్ట్ అవుతుంది. సో దీనికి ఉన్నాయి నంబర్స్. అంటే ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్కి నంబర్ ఉంది, కొంచెం లేట్గా రావాలి అనడానికి కూడా నంబర్ ఉంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఏంటంటే మనకు ఒక డిజైర్ ఉంది, మనకి ఇంత డబ్బు కావాలి అనుకున్నాం, ఇన్స్టెంట్గా అయింది అనుకోండి సంతోషిస్తాం డబ్బు కనుక. అదే ఎవరో ఒకళ్ళు కోరుకున్నారు మేనిఫెస్టేషను, నాకు ఒక ఎలిఫెంట్ కావాలని కోరుకున్నారు అనుకోండి, సింపుల్ అవుతే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, అది ఇన్స్టెంట్గా అయితే మీరు బాధపడరు ఖచ్చితంగా. ఎందుకంటే దాని గురించి తెలియాలి. అవును, అది ఎలా చూసుకోవాలని తెలియాలి. పోనీ ఒక కవ్వో లేకపోతే ఒక డాగో అనుకుందాం, తెస్తే మీరు బాధపడరు. ఇమీడియట్గా వచ్చింది అనుకోండి బాధపడతారు. అందుకనే ఈ గ్యాప్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్కి. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ గ్యాప్, ఇంత గ్యాప్లో వస్తుంది అనడం కూడా మంచిదే. కానీ మనీకి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం. దానికి నంబర్ ఉందన్నమాట. ఇన్స్టెంట్ అట్రాక్షన్కి నంబర్ ఏమో 234451. ఓకే, దిస్ ఇస్ యూ కెన్ యూస్ ఇట్ యాజ్ అ మంత్ర. అంటే కంటిన్యూస్ అంటే ఇంత డబ్బు కావాలి నాకు, ఈరోజు 10,000 కావాలి, 234451. యూనివర్స్ ఈస్ గివింగ్ మీ మనీ 234451. ఇలా చాంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అఫర్మేషన్ చేసుకోవడం మంచిదే, మనం పాజిటివ్ వేగానే థింక్ చేస్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే దెర్ ఆర్ 3 మేజర్ నంబర్స్ అనమాట. 520. 520 అనేది ఏంటంటే డబ్బుని విండ్ ఫాల్ మనీని ఇస్తుంది. ఆ నంబర్ అంత మంచి నంబర్ అనమాట, అది ముఖ్యత్వమైన నంబర్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమో 741. అంటే ఏంటి, తప్పక అవుతుంది, అంటే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అది ఇట్ ఈస్ టేకెన్ గ్రాంటెడ్ ఆల్రెడీ విష్ణు అలాంటిది. ఇంకోటి ఏంటంటే 777. ఏంటది, మిరాకిల్ నంబర్. ఓకే, ఈ 3 నంబరు మనం కాంబినేషన్తో వాడినప్పుడు కూడా మనకి విండ్ ఫాల్ మనీ అనేది వస్తుంది. నేను ఫస్ట్ చెప్పింది ఇన్స్టెంట్ అట్రాక్షన్ గురించి, ఇన్స్టెంట్గా రావడానికి గురించి. అది లాంగ్ టర్మ్లో కూడా మీరు చేయొచ్చు. ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ 2 నిమిషాలు 3 నిమిషాల్లో అలా అనుకోకర్లా, కంటిన్యూస్ కూడా అది కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ గుడ్. బట్ దీనికి టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్, ఎలా వాడాలి అనేది మోర్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఏమో ఒక సర్కిల్ వేసుకోవాలి, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, ఒక సర్కిల్, దీంట్లో ఈ సర్కిల్లో మీ పేరు రాసుకోవాలి. నేను నా పేరు రాస్తున్నా. ఓకే, దీన్ని ఇంకో కాన్సెంట్రిక్ సర్కిల్. ఓకే, దీంట్లో మనం ఈ నంబర్స్ రాసుకోవాలి, ఈ 3 నంబర్స్. ఓకే, 520 741 777. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఇంకోటి ఇది కూడా ఏంటంటే యూజువల్గా మనం మనీ అన్నప్పుడు మనం గ్రీన్ పెడతాం, గ్రీన్ కలర్లో చూసుకోవాలి, గ్రీన్ కలర్లో రాసుకోవాలి. ఇది కంప్లీట్గా ఒక సర్కిల్, ఉత్తి నంబర్ 234451 గ్రీన్లో చేయాలి. ఇది మనకి రెడ్ పెన్నే అవైలబుల్, అందుకని రెడ్లో చేస్తాను. దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎక్కడైనా రాసుకోవచ్చు, చేతిలో కానీ, ఇక్కడ కానీ, పైన కానీ, కింద కానీ, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకే,
సో రాసుకొని రోజు చూసుకోవచ్చు అనమాట. ఒక రోజు ఉంచవచ్చు, 2 రోజులు ఉంచవచ్చు, మీ ఇష్టం. ఓకే, విండ్ఫాల్ మనీ అంటే మీకు ఒక రోజులో వచ్చేది కదా, ఇన్స్టెంట్ అనేది డిఫరెంట్, మనకి విండ్ఫాల్ అనేది డిఫరెంట్. సో అలా చేసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే దీని కాకుండా మనం స్క్రైబ్ చేయొచ్చు. ఒక దాంట్లో రాసుకుని ఇలాగ మన పేపర్లో రాసుకుని మన పేరు రాసుకుని మనం ఏంటంటే ఫోల్డ్ చేసి పిల్లో కింద పెట్టుకోవచ్చు. పొద్దున లేవగానే చూసుకోవచ్చు. మనకి హిందువుల కల్చర్లో ఒక పద్ధతి ఉంది, అందరూ బ్రాహ్మిన్స్ కానీ వాళ్ళు కానీ లేచినప్పుడు ఇలా చేసుకుంటారు, అరచేతులు చూసుకుంటారు. ఎందుకు చూసుకుంటున్నాం అరచేతులు? లక్ష్మి, ఈ కాన్సెప్ట్ కూడా సేమ్. సో అది చూసుకోవచ్చు అట్లాగా. ఇంకో టెక్నిక్ అంటే గ్రీన్ కలర్ వాటర్ బాటిల్, దాని మీద ఈ నంబర్స్ అంటే ఏంటి, మళ్ళీ చెప్తున్న నంబర్స్ 520, ఈ సీక్వెన్సే 741-777 ఇలాగ స్ట్రిప్ కింద తీసుకుని వాటర్ బాటిల్ మీద పెట్టుకుని రోజు చూసుకోవచ్చు. అంటే ఏంటి, 520 అనేది విండ్ఫాల్ మనీ రావడానికి. మీకు కోరికలు ఉంటాయి అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది, రోజు ఒకలా ఉండదు కదా. మనకి ఇంట్లోనే అలా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కాకుండా కూడా మన ఇంట్లో అయినా సరే, ఉద్యోగులైనా సరే అనేవి పెరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా మనీ అవసరం అవుతుంది. సో అలాగా సెకండ్ సీక్వెన్స్ 741 అంటే మీకు షూర్గా అవ్వాలి. 777 మిరాకల్స్ అంటే ఏంటి, మనం లాజిక్గా ఆలోచించామనుకోండి, ఇట్ విల్ కిల్ ద మ్యాజిక్, షూర్ అది. సో లాజిక్కి వెళ్ళొద్దు, బిలీఫ్కి వెళ్ళండి. ఓకే, సో దెన్ ఆల్ దీస్ నంబర్స్ విల్ వర్క్అవుట్ అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే చాలామందికి అవసరం ఇట్లాంటివి, ఎందుకంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ పాజిటివ్ ట్రిగర్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక మంత్ర అనేది చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్గా ఎవరికైనా మీతో 1-on-1 సెషన్స్ కానివ్వండి, క్లాసెస్ ఏమైనా కావాలి అనుకున్నా అసలు మన దగ్గర ఏ విధంగా ఉంది? యాక్చువల్గా మీరు కింద నంబర్ ఉంటుంది, మీరు సంప్రదించవచ్చు. మీకు ఏం కావాలని చెప్తే వాళ్ళు మీకు చెప్తారు. అండ్ ఆల్సో దే కెన్ కాంటాక్ట్ మీ ఫర్ కౌన్సిలింగ్, కన్సల్టింగ్ అండ్ ఆల్సో ఫర్ క్లాసెస్. ఈ 3 కూడా నేను చేస్తాను, సర్వీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో దానికి కూడా కింద దీని కింద వచ్చే నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక వాళ్ళు చెప్తారు. మీకు ఏం కావాలని చెప్తే దాన్ని బట్టి ఆన్సర్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే క్లాసెస్ కానివ్వండి లేదా 1-on-1 సెషన్స్ కానివ్వండి కావాలి అనుకుంటే, అండ్ దాంతోపాటు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. కామెంట్ రూపంలో కామెంట్ చేసినా ఆ డౌట్స్ని బట్టి మేము ఒక ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎవరికైనా మేడం అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.